హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను శ్రీరామనవమికి స్పెషల్గా చేసుకునే బెల్లం పొంగలి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి బెల్లం పొంగల్ని ట్రై చేయండి. చల్లారిన తర్వాత కూడా చక్కగా ఇంతే మెత్తగా చాలా బాగుంటుంది. ఒక్క పండగలనే కాదండి, మనకి ఇంట్లో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా కమ్మగా ఇలా వండుకుని తినేసేయండి. చాలా బాగుంటుంది. ఈ బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ దాకా రైస్ని తీసుకోండి. ఈ చిన్న టీ గ్లాస్తో వండుకుంటే మనకి చాలా పొంగలి అవుతుందండి. తర్వాత అదే గ్లాస్తోనే ఒక పావు గ్లాస్ దాకా పెసరపప్పును కూడా వేసుకుని ఒక్కసారి ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడుక్కోండి. పెసరపప్పుని మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి. ఒక గ్లాస్ రైస్కి పావు గ్లాస్ మాత్రమే పెసరపప్పును వేసుకోండి. తర్వాత బాగా కడుక్కున్న తర్వాత ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి తీసుకుంటున్నాను. మీరు విడిగా గిన్నెలో కూడా వండుకోవచ్చు. కుక్కర్లోకి మొత్తం తీసుకున్న తర్వాత 6 గ్లాసుల దాకా వాటర్ని తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 6 గ్లాసుల దాకా నీళ్లను పోసుకుంటే మనకిది చక్కగా మెత్తగా ఉడుకుతుంది. అలాగే మనకిది చల్లారిన తర్వాత కూడా బాగా ముద్దలాగా అయిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాలు అలా ఉంచేసేయండి. 15 నిమిషాలు నానిపోతే మనకి బియ్యము పప్పు చక్కగా తొందరగా ఉడికిపోతాయి. చూసారు కదా, 15 నిమిషాల తర్వాత మనకి పెసరపప్పు కానీ బియ్యం కానీ చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ముందుగా నానపెట్టుకున్నాం కాబట్టి పెద్ద కుక్కర్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ తెప్పించుకున్నాను. అది ఉడికే లోపుగా ఇక్కడ బెల్లం కరిగించుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులోకి 2 గ్లాసుల దాకా బెల్లాన్ని తీసుకోవాలి. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోనే 2 గ్లాసుల దాకా బెల్లము, అలాగే బెల్లం కరగటానికి ఒక అర గ్లాస్ దాకా నీళ్లను కూడా పోసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకమేమీ అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. వాటర్ కరెక్ట్గా నేను చూపించిన విధంగా ఒక అర గ్లాస్ వాటర్ తీసుకుంటే మనకి ఇది మరీ బెల్లం సిరప్ అనేది పలచగా అవ్వకుండా కొద్దిగా చిక్కగా ఉంటుందండి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీదే మనం జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. తర్వాత మీకు కావాల్సిన క్వాంటిటీలో జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్లో ఎప్పుడైనా ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఉంటే ఆ జీడిపప్పులు మధ్య మధ్యలో తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ 2 కూడా ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ 2 వేగేలోపు మనకి అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో. మనం ముందుగానే వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి ఇది చల్లారిన తర్వాత కూడా చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నాన్ని గరిటెతో ఒక్కసారి అలా మెదుపుకుంటేనే మనకి బాగా మెత్తగా అయిపోతుందండి. చాలా బాగా ఉడికింది అన్నం అయితే కనుక. పెసరపప్పు చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంతకు మించి ఎక్కువగా యాడ్ చేస్తే మీకు ఏమవుతుందండి, అది చల్లారిన తర్వాత బాగా ముద్దలాగా గట్టిగా అయిపోతుందండి. కాబట్టి పెసరపప్పు క్వాంటిటీ తక్కువగానే వేసుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ని ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని అందులోకి వడగొట్టుకుంటే ఇందులో మనకి నలకలు కానీ మట్టి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి. మీరు బెల్లము ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే కనుక డైరెక్ట్గా ఇలా అన్నంలో వేసేసుకోవచ్చండి. బెల్లం తురుముకుని కరిగించుకోవాల్సిన పని లేదు. మీకు నలకలు ఉంటాయి అన్న డౌట్ ఉంటే కనుక నేను చూపించిన విధంగా బెల్లం కరిగించుకుని ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇక్కడ చూసారు కదా అన్నం మొత్తానికి కూడా బెల్లం సిరప్ అనేది చక్కగా పీల్చుకుని పొంగలి తయారైపోతుందండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు కిస్మిస్లను కూడా వేసేసుకోండి. అంతే, మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి, మంచిగా కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. చక్కగా లూజ్గా ఎంత బాగా వచ్చిందో కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మీకు చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి, మరీ గట్టిగా అయిపోకుండా. తర్వాత ఇక్కడ నేను ముందుగా యాలకుల పొడి వేసుకోవడం మర్చిపోయానండి, అందుకని చివరిలో వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 2-3 యాలకులను దంచుకుని వేసుకున్నాను. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా కూడా వేసుకోండి. అన్నం ఉడికేటప్పుడే మీరు బెల్లం సిరప్ వేసేసుకుంటారు కదా, బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకోండి. నేను మర్చిపోయి చివరిలో వేసుకున్నాను. యాలకుల పొడి కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకి ప్రసాదంగా పెట్టే బెల్లం పొంగలి రెడీ అయిపోయినట్టే. ఈ శ్రీరామనవమికి పండగ రోజున మీరు కూడా ఇలా ఒక్కసారి బెల్లం పొంగల్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.